యూఎస్ఏ క్రికెట్ ఐసీసీ 2020 వరల్డ్ కప్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పాకిస్తాన్ లాంటి సీనియర్లు ఉన్న టీమును కూడా సింపుల్గా మట్టి కరిపించింది అమెరికా టీం. అయితే పాకిస్తాన్లో అదే అభిమానులు సొంత టీం పైనే సెటర్లు వేస్తూ ఉన్నారు. ఎలాగూ ఇండియా మీద గెలవరు, కనీసం ఇండియా బి టీం మీద కూడా గెలవలేకపోయారు, మీరు ఆడటం వేస్ట్ అని సీనియర్ల నుంచి పాకిస్తాన్ ఫ్యాన్స్ వరకు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈసారి 2020లో 3 భారత టీంలు ఆడుతున్నాయని జోకులు కూడా పెడుతున్నాయి మీడియాలో. అదేంటంటే భారత్తో పాటు అమెరికా, కెనడా టీంలో మొత్తం ఇండియన్సే ఉన్నారనేది దీని అర్థం. ఇది నిజమే. చివరకు పాక్నే కాదు, భారత్ను అమెరికా టీం గడగడలాడించింది. తక్కువ స్కోర్ను సింపుల్గా కొట్టేస్తారనుకుంటే మన కుర్రాడు సౌరభ్ నేత్రావల్కర్ ఏకంగా రోహిత్ కోహ్లీల వికెట్లు తీసి గడగడలాడించేశాడు. ఇదే నేత్రవాల్ గనుక సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే మాత్రం పసికోన్ అమెరికా చేతిలో ఘోర పరాజయం పాలయ్యేదేమో ఇండియా. అంతలా అమెరికా కుర్రాళ్ళు ఎరగదీసేశారు. అయితే వీళ్లలో చాలా మంది మన భారతీయులు ఉన్నారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ మొనాంక్ పటేల్ సహా కీలక ఆటగాళ్లంతా మన వాళ్లే. అమెరికా క్రికెట్లో కూడా మన డామినేషనే. అందుకే పాకిస్తాన్తో యుఎస్ఏ ఆడేటప్పుడు పాక్ వర్సెస్ ఇండియా H1B అని సెటర్ వేశారు. భారత్తో అమెరికా ఆడేటప్పుడు ఆధార్ కార్డ్ వర్సెస్ గ్రీన్ కార్డ్ మ్యాచ్ అంటూ మనోళ్ళు జోకులు వేసుకున్నారు. అయితే ఇది వాస్తవమే. ఎందుకంటే ఈ సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి, మంచి బౌలర్గా పేరు తెచ్చుకొని ఏకంగా బెంగళూరులోని నేషనల్ అకాడమీలో హేమాహేమీల దగ్గర శిక్షణ కూడా పొందాడు. ముంబై టీం తరపున ఏకంగా రోహిత్ శర్మతో కూడా ఆడాడు. అండర్-19 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లాంటి వారితో ఇండియన్ టీంకు కూడా ఆడాడు. అంతేకాదు సూర్యకుమార్ యాదవ్కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. అండర్-15 క్రికెట్ ఆడే సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కానీ భారత్ టీంలో చోటు దక్కదని ముందే ఊహించాడు నేత్రావల్కర్. అండర్-19లో ఆడిన రంజీలో వికెట్లు తీసినా కూడా భారత జట్టుకు అప్పుడే చాలా మంది బౌలర్లు క్యూ కట్టారు. చాలా మంది తమను తాము నిరూపించుకుంటున్నారు. దీంతో ఇంజనీరింగ్లో 90% మార్కులతో పాస్ అయిన నేత్రావల్కర్ సాఫ్ట్వేర్ భూమిని అందిపుచ్చుకోవాలనుకున్నాడు. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్నాడు. దీంతో పీజీ కోసం తనకు ప్రాణమైన క్రికెట్ను వదిలేసి యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ మొదట కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివిన నేత్రావల్కర్ ఆ తర్వాత ఒరాకిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అంతేకాదు అమెరికాలో తనకంటూ ఓ పేటెంట్ కూడా సంపాదించాడు. మరో పేటెంట్ అనుమతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ సాఫ్ట్ హోదాలో మంచి స్థానంలో ఉన్నాడు. అయితే అప్పుడే యుఎస్ఏ క్రికెట్ టీంను ఎంపిక చేస్తూ ఉండగా ఆడగలిగిన వారిని, అనుభవం ఉన్న వారిని ముందుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదన రావడంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో క్రికెట్ అంటే ప్రాణమైన నేత్రావల్కర్కు ఛాన్స్ దక్కింది. అయితే 1000 గంటల ప్రాక్టీస్ ఉంటేనే ఎంపిక చేస్తామని ముందే యుఎస్ఏ క్రికెట్ షరతు పెట్టింది. తమ ముందే 1000 గంటల ప్రాక్టీస్ చేస్తే వరల్డ్ కప్కు ఎంపిక చేస్తామనడంతో ఇక ఒరాకల్ నుంచి అనుమతి తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. ప్రాక్టీస్ ముగియగానే హోటల్కి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడు నేత్రావల్కర్. ఏ రోజు కూడా సమయం వృధా చేయలేదు. కేవలం వరల్డ్ కప్ కోసం అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని సెలవు కావాలనడంతో వెంటనే జీతంతో కూడిన లీవ్ను శాంక్షన్ చేసింది కంపెనీ. ఇంకేముంది, ఒకప్పుడు భారత జెర్సీ వేసుకుని ఆడిన నేత్రావల్కర్ ఏకంగా అమెరికా జాతీయ టీంకు సెలెక్ట్ అయిపోయాడు. ఒక నేత్రావల్కర్ మాత్రమే కాదు, కెప్టెన్ మొనాంక్ పటేల్ కూడా అంతే. గుజరాత్లో పుట్టి అండర్-16, అండర్-18కు ఆడి ఆ తర్వాత చదువు, ఉద్యోగం కోసం అమెరికా వచ్చాడు. న్యూ జెర్సీలో సెటిల్ అయిన మొనాంక్ పటేల్కు గొప్ప ఛాన్స్ వచ్చింది. కెప్టెన్సీని ఆరోన్ జోన్స్కి ఇచ్చేశారు. ఇక మొనాంక్ పటేల్ ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అమెరికా క్రికెట్ టీంలో ఉన్నవారంతా కూడా దాదాపు 9 to 5 జాబ్ చేసేవారే. పని చేస్తేనే అమెరికాలో కుటుంబం గడుస్తుంది, లేదంటే అంతే సంగతులు. నేత్రావల్కర్కు మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, కానీ మిగతా వారివి చిన్న చిన్న ఉద్యోగాలే. అలీఖాన్ పాకిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇతను ఓబర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ మంచి బౌలర్, క్రికెట్ అంటే పిచ్చి. హర్మీత్ సింగ్ పెట్రోల్ బంకులో పనిచేస్తూ అమెరికా టీంలోకి వచ్చాడు. ఇతను కూడా చదువు కోసం వచ్చి ఎలా సెటిల్ అయిపోయాడు. అయితే కెంజిగా అనే క్రికెటర్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాడు. 2018లోనే అమెరికా క్రికెట్లో ప్రయత్నించి స్థానం సంపాదించుకున్నాడు. నితీష్ కుమార్ స్టోరీ మాత్రం చాలా భిన్నం. కెనడా టీం కెప్టెన్గా ఆడాడు. కానీ ఆ టీంపై నిషేధం విధించిన తర్వాత అమెరికా క్రికెట్ ఎదుగుతుందని తెలుసుకొని యుఎస్ వచ్చేశాడు. అమెరికాలోనే చదువుకుంటూ అమెరికా క్రికెట్ టీంలో ఎంపికయ్యేందుకు ఎంతో కష్టపడ్డాడు. జస్దీప్ సింగ్ అమెరికాలోనే పుట్టాడు, కానీ ఇతని కుటుంబం భారత్ నుంచే వెళ్ళింది. అక్కడే చిన్న జాబ్ చేసుకుంటున్నా కూడా తండ్రి వలన అతనికి క్రికెట్ పై మక్కువ పెరిగింది. ఇండియా వచ్చినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో, బంధువులతో ఆడుతూ క్రికెట్ని ఎంజాయ్ చేసేవాడు. ఇక న్యూజిలాండ్ తరపున 2015లో వరల్డ్ కప్ ఆడిన కోరే ఆండర్సన్ సైతం అమెరికా వచ్చి మరి ఆ దేశం తరపున ఆడుతున్నాడు. న్యూజిలాండ్లో రగ్బీతో కెరీర్ మొదలుపెట్టి చిన్న వయసులోనే న్యూజిలాండ్ క్రికెట్ టీంకు ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అమెరికా వచ్చి ఆ దేశం తరపున ఆడుతున్నాడు.
అయితే సడన్ గా అమెరికా క్రికెట్ వైపు ఎందుకు మొగ్గింది? యుఎస్ లో బేస్బాల్, సాకర్ అంటే పిచ్చి, ఇక బాస్కెట్ బాల్ క్రేజ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మరి అలా ఉండగా అమెరికాలో ఎందుకు క్రికెట్ ఎదుగుతుంది? అది కాక విదేశీ ప్లేయర్స్ తో ఆడిస్తున్నారు. పాకిస్తాన్ ఓడించి భారత్ లాంటి టీమ్స్ ను వణికించేలా ఎందుకు ఉంది? ఈ ప్లేయర్స్ అంతా ఎందుకు అమెరికా తరపున ఆడుతున్నారు? క్రికెట్ అంటే ఇష్టమా, లేదంటే 30 ఏళ్లు దాటినా కూడా ఎందుకు యుఎస్ఏ జెర్సీ వేసుకుని ఆడుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. అమెరికాలో క్రికెట్ క్రేజ్ను పెంచాలనేది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదళ్లకు మొదటి నుంచి ఇష్టం. ఎప్పుడు క్రికెట్ను ఫాలో అవుతుంటారు ఆయన. కానీ అమెరికాలో క్రికెట్ లేకపోవటం ఆయన్ను బాధించింది. పైగా 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనున్నాయి. ఆ ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా చేర్చారు. దీంతో నాటి వరకు అమెరికాకు ఓ క్రికెట్ను రెడీ చేయాలని ఆయన తప్పించారు. ఏకంగా మేజర్ లీగ్ క్రికెట్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా భారతీయ సీఈఓలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు ఆయన. $100 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత అడోబీ చైర్మన్ సంతను నారాయణ్, పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, రాకెట్ షిప్ వెంచర్స్ ఫౌండర్స్ ఆనంద్ మరియు వెంకీ, మరో వ్యాపారవేత్త సోమశేఖర్ నల్లతో ఇన్వెస్ట్ చేయించారు ఆయన. ఆ తర్వాత విల్లో టీవీ యాజమాన్యం లైవ్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని పెట్టుబడులు పెట్టించారు. మొత్తం ఏకంగా $1 బిలియన్ పైగా మేజర్ లీగ్ క్రికెట్ మీద ఇన్వెస్ట్ చేశారు. 2019లోనే టీంను ఏర్పాటు చేశారు. మొదట యుఏఈ, కరేబియన్, నేపాల్, ఐర్లాండ్ లాంటి చిన్న దేశాలతో క్రికెట్ ఆడించారు. చిన్న లీగ్స్ ను ఏర్పాటు చేసి టీంను డెవలప్ చేశారు. బేస్బాల్ కు దగ్గరగా క్రికెట్ ఉంటుంది. ఇంకా బాగా అర్థం చేసుకుంటే బేస్బాల్ కంటే క్రికెట్ రంజుగా ఉంటుంది. మైండ్ తో కూడా ఆడాల్సిన గేమ్ అని సత్యనాదెళ్ల మొదటి నుంచి అమెరికాలో క్రికెట్ ను ప్రచారం చేస్తున్నారు. బేస్బాల్, చెస్ నుంచి పుట్టిందే క్రికెట్ అంటూ అమెరికన్స్ కి అర్థమయ్యేలా చెబుతున్నారు. అయితే క్రికెట్ ఆడే దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి లక్షల్లో పౌరులు అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే సెటిల్ అయి ఉన్నారు. అమెరికా అంటేనే వలసదారులతో ఏర్పడిన దేశం కాబట్టి సులభంగా మంచి బలమైన క్రికెట్ టీంను తయారు చేయొచ్చని భావించారు సత్యనాదెళ్ల. మేజర్ క్రికెట్ లీగ్ తో టీంని బలోపేతం చేశారు. వర్క్ చేసేవారు కూడా ఎందుకు కష్టపడి, ఇష్టపడి అమెరికా తరపున క్రికెట్ ఆడుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తే సులువుగా గ్రీన్ కార్డు వస్తుంది. దీంతో ఆ స్వార్థంతో కూడా యువకులు క్రికెట్ ఆడేందుకు క్యూ కడుతున్నారు. కొన్నాళ్ల పాటు అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తే పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. అంతకు మించి అమెరికా పౌరసత్వం కూడా వస్తుందనే ఆశతో నేత్రవల్కర్ లాంటి వారితో పాటు చాలా మంది క్రికెట్ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకున్నారు. అయితే అంత సులువుగా వారినేమి ఎంపిక చేయలేదు. గతంలో క్రికెట్ ఆడుండాలి, ఆయా దేశాల తరపున అండర్-19 లోపు క్రికెట్ ఆడి ఉండాలనేది షరతు. అంతేకాదు క్రికెట్ కోచ్ల సమక్షంలో వారిని ఎంపిక చేశారు. ఖచ్చితంగా 1000 గంటల ప్రాక్టీస్కు వస్తేనే దేశం తరపున ఎంపిక చేస్తాం, మంచి జీతంతో పాటు గుర్తింపు ఇస్తామని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు అమెరికా జెర్సీ వేసుకుని ఆడుతున్నారు. వీరందరినీ స్వయంగా సత్యనాదెళ్ల నుంచి శంతను వరకు అందరూ పర్యవేక్షించారు. ఎందుకంటే టీంను తయారు చేయాలంటే చిన్న విషయం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు బలంగా ఉండాలనుకున్నారు. చివరకు వారి శ్రమతో ప్రపంచ కప్ కు అర్హత సాధించింది అమెరికా. ఇక న్యూయార్క్, డల్లాస్ లో ఆడేందుకు ఐసీసీని ఒప్పించి మరీ ప్రపంచ కప్ ను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పిచ్లను అప్పటికప్పుడు తయారు చేయలేరు. పిచ్ క్యూరేటర్స్ కూడా లేరు. దీంతో ఆస్ట్రేలియాలోని అడిలైట్ లో 20 కోట్ల ఖర్చుతో తయారు చేయించి ఆ పిచ్ ను అమెరికా తీసుకొచ్చారు. అయితే చలికాలంలో దాన్ని న్యూయార్క్ లో భద్రపరచడంతో పిచ్ చాలా తేమగా తయారైంది. బ్యాట్స్మెన్ ఆడలేకపోయేంతగా మారిపోయింది. ఆ పిచ్లనే ఇప్పుడు ప్రపంచ కప్ కు ఉపయోగిస్తున్నారు. అందుకే డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటున్నారు. అమెరికా పౌరులకు క్రికెట్ ను ప్రొఫెషనల్ గా తీసుకుంటే జీవితంలో సెటిల్ వచ్చిన నమ్మకం కలిగించాలనేది సత్యనాదెళ్ల ప్రయత్నం. బాగా ఆడితే భారత్లోని ఐపీఎల్లో స్థానం దక్కించుకుంటే దశ మారిపోతుంది. కాబట్టి ఆడమని ఇప్పటికే అమెరికా యువకులకు స్కూల్స్ దశ నుంచే ప్రచారం చేయిస్తున్నారు. ముందు వలస వచ్చిన వారితో టీమ్స్ ను తయారు చేస్తే మెల్లిగా బేస్బాల్ వైపు వెళ్లాలనుకున్న వారు కూడా క్రికెట్ వైపు వస్తారని ఆశపడుతున్నారు. అందుకే అమెరికాలో మెల్లిగా క్రికెట్ పాపులర్ అవుతోంది. ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కృషి అన్నమాట. ఆయనకు తోడు అడాబ్ చైర్మన్ కూడా మన క్రికెట్ మీద మక్కువతో పాపులర్ చేస్తున్నారు. ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే సులువుగా అమెరికా పౌరసత్వం కూడా వస్తుందనే ఆశలో ఉన్నారు మన వాళ్ళు. అందుకే H1B మీద వెళ్లి అమెరికా జెర్సీ వేసుకొని మరి క్రికెట్ ఆడుతున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, అమెరికా టీంలో ఉంది ఆ దేశం వాళ్ళ, పరాయి దేశం వాళ్ళ? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.